అందరికి నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అమ్మ గురించి తెలుసుకుందాం. అమ్మ సహనానికి, త్యాగానికి మారుపేరు. అమ్మ ఎవరినైనా మరిపించగలదు, కానీ అమ్మ స్థానాన్ని ఎవరూ మరిపించలేరు. ఈ లోకంలో నువ్వు ద్వేషించిన, నిన్ను ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మ మాత్రమే. అమ్మ లేని వాణిని అడిగి చూడు, అతను పడే ఆవేదన ఏంటనేది చెబుతాడు. అలాగే అమ్మ ఉన్నవాడిని అడిగి చూడు, తను ఎంత ఆనందంలో ఉన్నాడో చెబుతాడు. అలాగే అమ్మ అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అరుదైన రూపం అమ్మ. తల్లిని మించిన ఆస్తి ఇంకొకటి లేదు. ఒక మాటలు వచ్చిన అప్పుడప్పుడే మాటలు వస్తున్న పిల్లవాడు తల్లి దగ్గర కూర్చొని, ఒళ్ళో కూర్చొని తన్ని భుజాల మీద అన్ని ఆడిస్తుంటే అతను అడుగుతాడు, అమ్మా నువ్వు ఇంకా ఇలా ఎంతకాలం మోస్తావు అమ్మా నన్ను భుజాల మీద అని అతను అమాయకంగా అడుగుతాడు. తను ఆ పిల్లవాడికి చెప్పుద్ది, నానా నన్ను నలుగురు భుజాల మీద మోసి తీసుకెళ్లే వరకు నేను నిన్ను మోస్తానే ఉంటాను అని సమాధానం చెబుతుంది. అతను పెద్ద అయిన తర్వాత కానీ తెలియలేదు అతనికి ఏమిటి వాళ్ళ అమ్మ చిన్నప్పుడు అన్న మాట ఏమిటో. అలాగే ఏంటంటే అమ్మ ఉన్నంత వరకే మనకి మంచి చెడు ఏదైనా తిన్నావా ఉన్నావా అనేది ఫస్ట్ అడిగేది తల్లి అడుగుతుంది. తర్వాత భార్య పట్టించుకోదని కాదండి, తల్లి ఎందరున్నా తల్లి ప్రేమ తల్లి ప్రేమే. భార్య పట్టించుకుంటుందండి, దాని గురించి ఏం కాదు. మనం భార్య పట్టించుకుని తిన్నా బయటకు వచ్చిన తర్వాత అయ్యా అన్నం తిన్నావా అని అడుగుతుంది. నేను ఈవేళ ఇక్కడ ఈ స్థానంలో కూర్చొని మేమందరం ఉన్నాము అంటే కారణం మా అమ్మ. మా అమ్మగారు ఉండబట్టే మేమంతా ఈవేళ నేను మీతో మాట్లాడుతున్నా, మేమందరం ఇలా ఉన్నా కారణం మా అమ్మ. మా నాన్నగారు కూడా పరోక్షంగా వేరే వీడియోలో నాన్న గురించి చెప్తామండి. ఈ వీడియోలో అమ్మ గురించి కాబట్టి ప్రత్యేకించి ఆమెని ప్రస్తావన చేస్తున్నాము. ఎందుకంటే ఆమె గురించి మనం తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. త్యాగానికి, సహనానికి, ఓర్పుకి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తెలిసిన అమ్మాయి కేవలం తన కొడుకు కోసం భర్తకి ఎడంగా ఉంటా, భర్తకి మనస్పర్ధలుండి ఎడంగా ఉంటా, కేవలం తన స్వ ఆలోచన అనేది చూసుకోకుండా కేవలం పిల్లవాడి కోసమే త్యాగం చేసి, చాకరీ చేసి ఈవేళ పోషిస్తుంది. అటువంటి అమ్మలు ఎంతో మంది ఉన్నారు సమాజంలో. నాకు తెలిసి ఒక ఆమె గురించి మీకు చెప్పాను. అలాగే ఏమిటంటే మనం తల్లి తండ్రి వాళ్ళు జీవించి ఉన్నప్పుడే వాళ్ళని ప్రేమగా చూసుకోండి. వారు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదో కార్యక్రమాలు చేసి ఏయో నైవేద్యాలు పెట్టినా సుఖమే లేదు. బతికున్నప్పుడు వాళ్ళకి పెట్టిన తృప్తిగా వాళ్ళు తిన్నది మనకి 10 జన్మల వరకు మనకి దీవెల కింద ఉంటాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ.